నమస్కారమండి. ఇతను కర్ట్. మన గురుదేవులు అనుగ్రహించిన కల్పతరు ప్రక్రియ ద్వారా కర్ట్ పొందిన అద్భుతమైన అనుభవాన్ని ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. హలో కర్ట్, మీరు వీడియోలో ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందో మీ అనుభవాన్ని అందరితో పంచుకుంటారా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక అసలేం జరిగింది? మీకు జరిగిన సర్జరీ ఏంటి? అది ఒక పెద్ద సర్జరీ. నా పెద్ద పేగులో దాదాపు 1 అడుగు భాగం తొలగించారు. అది పొట్టకు సంబంధించిన ఒక శస్త్రచికిత్స. హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుండగా నాకు చాలా అసౌకర్యంగా అనిపించడం మొదలైంది. మేం ఇంటికి వస్తుంటే నొప్పి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇంటికి చేరుకునేసరికి అది భరించలేనంతగా పెరిగిపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం కదల్లేని స్థితిలో మంచం మీద పడుకున్నాను. నొప్పి తీవ్రత 5 నుండి 6కి, 6 నుండి 7కి, అలా 8వ స్థాయికి పెరిగిపోతోంది. నా పొట్టంతా ఉబ్బిపోయి వాపు వచ్చేసింది. ఆందోళనతో నేను వెంటనే నా డాక్టర్కి ఫోన్ చేశాను. డాక్టర్, నా పరిస్థితి ఇలా ఉంది. నేను మళ్ళీ ఎప్పుడు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని అడిగాను. దానికి సమాధానంగా ఆయన నాకు కొన్ని సూచనలు ఇచ్చారు. నేను నొప్పితో అలా నిస్సహాయంగా కూర్చునున్నాను. పరిస్థితి చూసి మేం అప్పటికే తిరిగి హాస్పిటల్కి వెళ్ళడానికి కావాల్సిన సామాన్లన్నీ సర్దుకుని సిద్ధమయ్యాం. అప్పుడే చంద్ర వచ్చారు. నన్ను పలకరించడానికి. నన్ను మంచం మీద పడుకోమని చెప్పారు. నేను మంచం మీద పడుకున్నాను. ఆయన కల్పతరు హీలింగ్ టెక్నిక్ను చేయటం మొదలుపెట్టారు. ఆయన చేస్తుంటా ఉంటే తల నుంచి పాదాల వరకు ఏదో శక్తి నన్ను స్కాన్ చేస్తున్నట్టు అనిపించింది. ఆ శక్తి తల నుంచి కిందకు దిగుతుంటే నా చెవులు ఒక్కసారిగా దిబ్బళ్ళు వదిలినట్టు పాప్ అయ్యాయి. ఆ శక్తి శరీరం గుండా ప్రవహిస్తూ నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ ఆగి దాన్ని పూర్తిగా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆ కల్పతరు టెక్నిక్ పూర్తయ్యేసరికి నా నొప్పి తీవ్రత 8వ స్థాయి నుండి 2వ స్థాయికి పడిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఆ కల్పతరు హీలింగ్ టెక్నిక్ను చేశాక నాకు సంపూర్ణంగా ఉపశమనం లభించింది. నేను మళ్ళీ ఆరోగ్యవంతుడైన మామూలు మనిషిని అయిపోయాను. ఇంతలో మా ఆవిడ లోపలికొచ్చింది. కొద్ది నిమిషాల క్రితమే నేను హాస్పిటల్ వెళ్ళడానికి సిద్ధంగా ఉండటం చూసిన ఆమె ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అసలేం జరిగింది అని అడిగింది. నేను ఆమెతో చెప్పాను, ఇది మాటల్లో వర్ణించలేను అని. అసలు ఏం జరిగిందో విశ్లేషించాలని కూడా నాకు లేదు. కానీ నా నొప్పి మాయమైంది. అది నా ప్రత్యక్ష అనుభవం. ఆ ఉపశమనం పొందినందుకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. అంటే మీరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరమే రాలేదు కదా? లేదు, అస్సలు అవసరం రాలేదు. ఆ కల్పతరు హీలింగ్ జరిగిన వెంటనే నా శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం మొదలయ్యాయి. ముఖ్యంగా నా జీర్ణ వ్యవస్థ వెంటనే సాధారణ స్థితికి వచ్చేసింది. ఆ రోజు మాయమైన ఆ భయంకరమైన నొప్పి మళ్ళీ నా జీవితంలో ఎప్పుడూ రాలేదు. అవును, మీరు ఆ శక్తిని చాలా బాగా స్వీకరించారు. మా గురుదేవులకు ధన్యవాదాలు. Thanks, Gurudev. ధన్యవాదాలు కర్ట్.